మీకు ప్రభువు చెప్పాడు, తప్పక మీ పిల్లల కొరకు మీరు కొంతైనా సొమ్మును దాచిపెట్టాలి. ప్రతి సంవత్సరం కూడా ఇదిగో మీరు చెప్పకపోయినా నా కొడుకు కోసం, నా కూతురు కోసం, నా యొక్క మనవల కోసం, నా మనవరాల కోసం నేను ఇది దాయగలిగాను, ఇది పోగు చేయగలిగానని చెప్పగలవా? కొంతమంది చేయరు. 2 రూపాయలు సంపాదిస్తారో 4 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు నీ దగ్గర 2 రూపాయలు అండి, ఆకలి వేస్తుంది, వెళ్ళి 2 రూపాయలు టిఫిన్ తినేస్తే కడుపు నిండదా? నువ్వు నిండిపోద్ది అనుకుంటే నిండిపోద్ది, కానీ అక్కడికి వెళ్ళి ఇంకో 2 రూపాయల తర్వాత ఎత్తాను బిర్యానీ పంపించి అంటాడు వీడు. ఎంత ఖర్చు? ఇప్పుడు 4 రూపాయలు, 2 రూపాయలు అక్కడ అప్పు, మళ్ళీ బిర్యానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తో తెలియదు, ఏ బిర్యానీ అలాగ ఉంటుందో తెలియదు. ఒకవేళ తేడా చేసిందంటే మళ్ళీ ఒక 100 రూపాయలు ఇంజెక్షన్, అక్కడ 4 రూపాయలు, ఇక్కడ ఒక 100 రూపాయలు, 104 రూపాయలు అన్నారు కదా. ప్రభు అంటున్నారు, బతుకుకు తగ్గ బడాయి చేయాలి మనం, వాక్యంగా అది నేర్చుకోవాలి మనం అన్నారు కదా. చాలామంది వారి జీవితాలు చాలా రీతిలుగా వ్యర్థమైన ఖర్చులు చేస్తూ ఉంటారు.